ఇవాళ తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 48వ డివిజన్ తర్వాత జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి, ఎందుకంటే నిన్నటిదాకా నేను చెప్పాం ఏమొస్తున్నాయి ఏంటి అనేది, వాళ్ళని కూడా అసలు ఏ విధంగా ఉంది, మీకు ఏ ఇబ్బంది ఉంది అనేది కూడా మనం చెప్పమని అడుగుతున్నాం. డెఫినెట్గా ఏదైతే ఎలక్షన్ ముందు ఇంటింటికి వెళ్ళి అడిగామో, 1 సంవత్సరం అయిన తర్వాత దాని మీద ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి తొలి అడుగు కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందించాలని ఒక ధ్యేయంతో కూటమి ప్రభుత్వం వచ్చింది. అనేక సమస్యలు ఉండొచ్చు, ప్రతి సమస్యని తీర్చడానికి ఒక పరిష్కారం ఉంటుంది. 5 కోట్ల ఆంధ్రుల పట్ల ఆలోచించేటప్పుడు కొంతమంది ఏదైతే ఉన్నారో వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు, దాన్ని కూడా ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో దాన్ని మనం కూడా వాళ్ళ ఆలోచన పరిగణలోకి తీసుకుని ఆ సమస్యను తీర్చవలసిన అవసరం మనకు ఉంటుంది. మరి ప్రజానాయకులుగా మేమందరం కూడా ప్రజల మధ్యనే తిరగాలనేది ఏదైతే ఒక ధ్యేయం పెట్టుకుందో కూటమి ప్రభుత్వం, దానిలో భాగంగానే మరి ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది. అందరికీ కూడా గ్యాస్ బండ్ అవ్వచ్చు, తల్లికి వందనం అవ్వచ్చు, ఏదైతే హౌసింగ్కి సంబంధించి వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసేయడం వల్ల ఇప్పుడు కొంతమంది 3000 మంది కట్టుకున్నారు. అలాగే టిడ్కో ఇల్లు ఆ స్కీమ్ రద్దు అయిపోయినా వీళ్ళకి కొంతమందికి తెలియకపోవడం వల్ల కొత్తగా ఎక్కడైతే శాంక్షన్ అయిందో తలం దగ్గర అది కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా అవేర్నెస్ చేసి ఎవరైతే ఆర్పీలు ఉన్నారో వారి ద్వారా మీటింగ్ చేసి వాళ్ళకి దాంట్లో ఉందా లేకపోతే ఎక్కడొచ్చిందనేది చెప్పి వాళ్ళని కూడా ఇది చేయమని చెప్పినాం. అందరూ కూడా వాళ్ళంతటా వాళ్ళుగానే చెప్తున్నారు, బాగుందండి, దేనికైనా స్పందిస్తున్నారు, ఎవరో ఒకరు మాకు విషయం ఏదైనా ఉన్నా చెప్పుకోగలుగుతున్నాం అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నాం. మాకు కూడా ప్రజలు ఏదైనా సమస్య చెప్తారేమో అని మేము వచ్చాం, మాకు సమస్యకి చెప్పుకోకుండా వాళ్ళందరూ కూడా బాగుందని చెప్తున్నారు. వాళ్ళని కూడా మేము అడుగుతున్నాం, మొహవాటానికి చెప్తున్నారు, చెప్పమాకుండా మరి చెప్పమని చెప్తున్నాం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే సంవత్సరం పాటు కష్టపడి సమస్య లేదని చెప్పడం, అన్ని సమస్యలు తీర్చడం ఎవరి వల్ల అవదు, ఏ నాయకుడి వల్ల అవదు, కానీ ప్రజలకు ఇబ్బంది లేనట్టుగా పరిపాలన జరుగుతుందా లేదా అనేది చూడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తున్నారు, అనేక పనులు చేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ప్రతిదీ కూడా చేస్తారు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారనే ఒక నమ్మకం వాళ్ళలో ఉంది. 5 సంవత్సరాలు పడ్డ ఇబ్బందిని ఒకసారి వాళ్ళు గుర్తు తెచ్చుకుని సంవత్సరం పరిపాలనలో ఏ విధంగా అయితే మనం సుఖంగా ఉన్నాం అనేది వాళ్ళందరూ కూడా గమనించారు. డెఫినెట్గా అందరి కోసం ఏదైతే కూటమి ప్రభుత్వం కష్టపడుతుందో దానికి ముద్ర అవసరం, దానికి ప్రజల మద్దతు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇచ్చేయాలి అనేది మనం అందరం కూడా చేయాలి.